ఇప్పుడు మీరు ఒక చాలా విషయాల్లో మీరు మంచి ఇన్స్పిరేషనల్ ఉమెన్గా ఉన్నారు. మీరు ఇంటి పేరుని క్యారీ ఫార్వర్డ్ చేయకుండా మీ ఇద్దరు భార్యాభర్తల పేరు మీ పిల్లలకి ఇంటి పేరుగా చెప్పారు. చాలామంది ఆడవాళ్ళు మిమ్మల్ని అడగమన్న మరొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న సొసైటీలో అయితే ఇండిపెండెంట్ అంటే తను సపరేట్ సింగిల్ పేరెంట్గా ఒక స్త్రీ పిల్లల్ని పోషిస్తోంది, లేదా భర్తతో ఉన్నా కూడా ఇదేదో చదువుకున్న ఫ్యామిలీ కాదు, ఊర్లలో గ్రామాలలో ఆమె పొలం పనికి వెళ్ళి ఏదో 10 రూపాయలు తెస్తే భర్త డబ్బులు తీసుకువెళ్ళి కొట్టి తను తాగుతూ ఉంటాడు. సో శ్రమ అంతా స్త్రీదే ఉంటుంది. అక్కడ 0 పార్టిసిపేషన్ భర్తది ఉన్నా కూడా ఇంటి పేరు, నేను లేకుంటే నువ్వు ఎలా బతుకుతావు, నేను లేకుంటే నీ పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారు, ఈవెన్ స్కూల్లో జాయిన్ అవ్వాలన్నా ఎక్కడికైనా ఇంటి పేరేంటి, తండ్రి పేరేంటి అనే ఒక ప్రశ్న ఎదురవుతోంది. రాధారాణి గారు ఇంటి పేరుని క్యారీ చేయకుండా ఒక గొప్ప లైఫ్ లీడ్ చేస్తున్నారు కదా. ఎక్కడైనా చట్టంలో అంటే వాళ్ళు ఎంత ఇంకా తెలుసుకోలేకున్నారంటే చట్టంలో లేదా ఇంటి పేరు చెప్పొద్దని అన్న డౌట్లో కూడా ఉన్నారు. అసలు మన చట్టాలు స్త్రీలకు ఏం చెప్తున్నాయి? పెళ్లి చేసుకోగానే భర్త ఇంటి పేరును తప్పనిసరిగా క్యారీ చేయాలా, అసలు ఇది అవసరం లేదా, ఇది ఒక చట్టం కాదా, కేవలం తరతరాల సాంప్రదాయం అనే వీటి పట్ల మీరు మన ఆడియన్స్కి ఏం క్లారిటీ ఇస్తారు? మనది ముఖ్యంగా పేట్రియార్కల్ సొసైటీ అండి. ఆ సొసైటీలో స్త్రీ ఇంటి నుంచి ఆ ఇంటికి వెళ్ళిపోతూ ఉంది. ఆ ఇంటికి వెళ్ళినప్పటి నుంచి అక్కడ ఇంటి పేరు మారుస్తారు, అవసరమైతే మనిషి పేరుని మారుస్తారు, ఐడెంటిటీని మార్చేస్తున్నారు. ఆ పుట్టిన పిల్లలకి వాళ్ళ ఇంటి పేరు వస్తుంటుంది. మనం ఒక మీడియం లాగానే ఉపయోగపడుతున్నాము తప్పితే మనకి ఒక ఐడెంటిటీ అన్నది అక్కడ లేని సమాజంలో ఉన్నాం మనం. అలాంటి స్థాయి నుంచి మనం మనుషులమే, వీఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్స్. మేము కూడా ఒక ఐడెంటిటీ ఉంది. మా ఐడెంటిటీ మా ఇంటి పేరుతోనో దీంతోనో కూడా కాదు, వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ అన్నదే మన ఐడెంటిటీ. చట్టాలు ఏం చెప్తున్నాయి ఇంటి పేరు గురించి? ఏ చట్టము అలా ఏమి చెప్తున్నది ఎక్కడ ఏ చట్టము ఇంతవరకు నా దృష్టిలోకి లేదు. మనకి ఇంటి పేర్లు ఎక్కడెక్కడి నుంచి ఏవేవో ఉంటాయి. మన ఊర్ల పేర్లు కానీ, మనం ఏ ఊరు నుంచి మొదలు పెట్టి వచ్చాము అనే దాంతో కానీ మన ఇంటి పేర్లు చాలా వరకు మన ఊర్ల పేర్లతో ఉంటాయి, లేకపోతే మనం చేసే వృత్తి పేరుతో ఉంటుంటాయి. అలా రకరకాల పేర్లు ఇంటి పేర్లు చూస్తూ ఉంటాం. ఆ ఇంటి పేర్లకు అసలు ఎక్కడ ఉంది బేసిస్, ఏముంది? ఒక ఐడెంటిటీ మన మొదలేంటి అన్నది తెలుసుకోవటానికి ఉపయోగపడుతుంటుంటుందేమో. మన తరతరాలు, మన ముందు వాళ్ళు ఎవరు, మన అంతకు ముందు వాళ్ళు ఎవరు అనేది. దానికి చట్టం అయితే ఏమీ లేదండి. ఈ పేరుని ఇలాగే వెళ్ళిపోవాలి, వాళ్ళు అబ్బాయి తరపున పెళ్ళి అయిపోగానే ఆడపిల్ల ఇంటి పేరు మార్చుకోవాలి అనే చట్టం అయితే ఎక్కడా లేదు. మనం ఏ పేరుతో అయినా కొనసాగవచ్చు, ఏ దాంతో అయినా కొనసాగవచ్చు. కొన్ని చోట్ల తమిళనాడు లాంటి చోట్ల తండ్రి పేరు పెట్టుకుంటారు. అవును తండ్రి పేరు కంటిన్యూ చేస్తారు. పెళ్ళయిన తర్వాత కొంతమంది భర్త పేరుని యాడ్ చేస్తారు. తల్లి పేరుని యాడ్ చేసేయి ఎక్కడో కేరళలో 1-2 చోట్ల, మేఘాలయలోనో ఎక్కడో మేట్రియార్కల్ సొసైటీ ఉన్న దగ్గర తల్లి పేరు పెట్టుకోవటం అన్నది చాలా తక్కువ. ఇది మేము కాలేజీ డేస్లో అలా ఉన్నప్పుడు రంగనాయకమ్మ గారి ఇన్ఫ్లుయెన్స్తో ఆవిడ రాసిన పుస్తకం ఇంటి పేరు గురించి, రాసిన ఆర్టికల్ గురించో చూసి దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. ఇంటి పేరు అంటే ఎందుకు, ఇంటి పేరు ఇలానే ఎందుకు ఉండాలి? అది ఒక ఐడెంటిటీనే అయితే, ఒక పిల్లలకి ఒక ఐడెంటిటీ అయితే, తల్లి తండ్రి ఇద్దరి పేర్లే పిల్లలకి ఒక ఐడెంటిటీ కదా. వీళ్ళ దగ్గర నుంచి ఈ సంతానం వచ్చింది అని చెప్పి తెలుసుకోవటానికి ఉపయోగపడాలి అంటే అది ఇంటి పేరు అక్కర్లేదు, మా పేర్లనే ఇంటి పేరులాగా పెడదాము అని చెప్పి మేము అనుకుని ఇంప్లిమెంట్ చేసాము. అది దానివల్ల మాకు ఇంతవరకు ఏ ఇబ్బందులు కలగలేదు. కానీ ఇప్పుడున్న సమాజంలో స్త్రీ కాస్త వ్యతిరేకమని చాలామంది, ముఖ్యంగా సెలబ్రిటీ ఫీల్డ్లో తండ్రి సెలబ్రిటీ ఉంటే వాళ్ళ అమ్మాయి పెళ్ళైనా కూడా తండ్రి ఇంటి పేరును చెప్తున్న క్రమంలో, నీకు పెళ్ళయిందిగా, నీ భర్త ఇంటి పేరు చెప్పుకోవచ్చుగా, తండ్రి ఇంటి పేరు ఎందుకు అంటే చాలా తెలిసినట్టుగా, చాలా హక్కు ఉన్నట్టుగా క్వశ్చన్ చేస్తూ ఉంటారు కింద కామెంట్స్లో. అలాంటి వాళ్ళు ఓకే మా ఇష్టం అని చెప్పుకోగలుగుతున్నారు, కానీ ఏ రాజ్యాంగంలో ఉంది మేము భర్త ఇంటి పేరును అనేది క్వశ్చన్ చేయలేదు. రాజ్యాంగం మన పేట్రియార్కల్ సొసైటీ అదే మన రాజ్యాంగం అయిపోయింది. అది అన్ని కాన్స్టిట్యూషన్ వీటన్నిటికంటే అది అందరినీ కూర్చొని ఆడిస్తూ ఉంది. అదే ఆ రాజ్యాంగం చెప్తుంది తప్పితే ఇంకే రాజ్యాంగం చెప్పట్లా. అండ్ చాలా వాటికి ఫైట్ చేయాల్సి వస్తుంటుంది. చాలామంది స్త్రీలకు కొన్ని ఇష్టం ఉండట్లేదు. ఇప్పుడు నేను ఫీజు కడితే నా పేరు ఉండాలి, తండ్రి అసలు పట్టించుకోలేదు తండ్రి పేరు ఎందుకు, కానీ స్కూల్లో అడుగుతారు, లేదా కాలేజీలో అడుగుతారు, లేదా ఇంకెక్కడైనా సర్టిఫికెట్లు అడుగుతారు. దీనికోసం మేము ఫైట్ చేయాలంటే వ్యవస్థ మీద మేము ఆర్థికంగా ముందుకు రాలేమేమో, మా సమయాన్ని కేటాయించలేమో అన్నప్పుడు
అటువంటి ఆడవాళ్ళ బాధలు తీర్చడానికి ఒక స్ట్రాంగ్ చట్టం, లేదా ఇటువంటి వాళ్ళు ఇష్టం లేనప్పుడు ఇబ్బంది పెట్టొద్దు అనే ఒక చట్టం రావాలంటే ఏ మార్గంలో వెళ్ళాలి అనేది అవసరం లేదండి. వాళ్ళు ఒక ఎఫిడవిట్ సరిపోతుంటుంది ఎక్కడైనా కూడా. మనం అసలు పేరు కానీ క్యాస్ట్ కానీ ఎందుకు క్లెయిమ్ చేసుకోవాలి? ఓన్లీ ఇఫ్ యూఆర్ సీకింగ్ ఎనీ బెనిఫిట్, ఎనీ రిజర్వేషన్ కానీ ఏదైనా కావాలి అని అనుకుంటేనే, అదర్వైజ్ ఎవ్వరూ మెన్షన్ చేయవలసిన అవసరం లేదు. నా పేరు ఇది, నా హస్బెండ్ పేరుని నేను మా పిల్లలకో ఏమో ఇవ్వదలుచుకోలేదు, గుర్తింపు చేయదలుచుకోలేదు, విల్ బి కంటిన్యూడ్ యాజ్ సచ్ అని చెప్పి ఒక తల్లి ఎఫిడవిట్ ఇచ్చింది అనుకోండి, హౌ కెన్ దే రిఫ్యూజ్? నో వన్ కెన్ రిఫ్యూజ్. స్కూల్స్ అడ్మిషన్స్ కానీ ఎవరైనా కూడా, పాస్పోర్ట్ ఆఫీసర్లు కానీ ఎవరు కూడా దే కెన్ నాట్ రిఫ్యూజ్. ఇంత బలమైన చట్టాలు, ఇంత బలమైన విధానం మనకు ఒక వైపు ఉంటుంటే, మీరు అన్నట్టుగా ఈ మన వ్యవస్థ అనే చట్టం దాని మీద ఎక్కి కూర్చొని ఆడిస్తోంది. ఇటువంటి క్రమంలో ఒక గొప్ప జడ్జిగా మీరు క్షేత్రస్థాయి వరకు వీటి పట్ల అవగాహన వెళ్ళడానికి ఇంకెటువంటి కార్యాచరణ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? చాలా హక్కులు ఉన్నాయి, చదువుకున్న మాలాంటి వాళ్ళకే చాలా మట్టుకు తెలియదు. అంటే కంపల్సరీ ఇంకా లా చదివితే తప్ప తెలియని కొన్ని హక్కులు ఉంటాయి. ప్రాథమిక హక్కుల్ని క్షేత్రస్థాయిలో స్త్రీలకు చేర్చడం కోసం ఇంకా ఏం చేస్తే బాగుంటుంది మన వ్యవస్థలో అనుకుంటున్నారు? లీగల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంటే వీళ్ళు మాకు నల్సా స్కీమ్స్ ద్వారా లీగల్ ఎడ్యుకేషన్ అందరికీ చేరవేసేటట్లు కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి కూడా వాళ్ళ హక్కుల గురించి తెలియచేయటము, ఎక్కడైనా వర్కర్స్ ఉంటే వాళ్ళ హక్కుల గురించి తెలియచేయటం, అనార్గనైజ్ సెక్టార్స్లో ఉండే వాళ్ళకి కూడా వాళ్ళ హక్కుల గురించి తెలియచేయటం జరుగుతూ ఉంటుంటుంది. కానీ ఇవేవి కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు ఎవరు. వీళ్ళంతటి వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి చెప్తాము అన్నా కూడా, అక్కడికి వెళ్ళి అడిగినా కానీ వచ్చే ప్రశ్నలు ఏంటంటే, పథకాలు ఏమన్నా ఉన్నాయా, మాకు మనీ ఇచ్చే పథకాలు అవి ఏమన్నా ఉంటే వాటి గురించి వివరించండి, మాకు అవి తప్పితే వీటి వల్ల ఏం ఉపయోగం ఉంటుంటుంది అన్న ధోరణే కనిపిస్తూ ఉంటుంటుంది. వాళ్ళ హక్కుల గురించి వాళ్ళు, నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అండి. అన్నిటికీ కూడా మనకి ఎప్పుడైతే ఒక అవసరం ఏర్పడుతుంటుందో అప్పుడు మనం మన హక్కు ఏంటి అన్నది తెలుసుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఆ హక్కు ఏమిటి అన్నది కూడా తెలియని పరిస్థితుల్లోనే చాలామంది సప్రెస్ అయిపోతున్నారు, అప్రెషన్కి గురవుతున్నారు. పిల్లలు అవనివ్వండి, స్త్రీలకు కానీ, చదువుకున్న స్త్రీలకి కూడా తెలీదు, చాలామందికి తెలీదు. లాస్ట్ ఇయర్ చూసిన ఇన్సిడెంట్, వైజాగ్ దగ్గర ఎక్కడో చూసిన ఇన్సిడెంట్, హస్బెండ్ అడ్వకేట్, భార్యని ఇంట్లో కన్ఫైన్ చేశారు అని చెప్పిన కేసు. షీఈ్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్. మై ఫాదర్ కూడా ప్రొఫెసర్. వాడు 4 గోడల మధ్య చిన్న షాపింగ్ కూడా బయటకు రాదు, దేనికి బయటకు రాదు, అలాంటి పరిస్థితుల్లో ఉన్నారు. అంటే వీళ్ళకి అవేర్నెస్ ఎవరు క్రియేట్ చేయాలి? ఎందుకు రావట్లేదు వాళ్ళకి అవేర్నెస్? చదువుకున్న వాళ్ళలో కూడా ఎందుకు రావట్లేదు అవేర్నెస్? ఆ భర్త, హస్బెండ్ చదువుకున్నవాడే, అమ్మాయి చదువుకున్నదే, ఫాదరు చదువుకున్న వాళ్ళే. తన కూతురు ఏ పరిస్థితిలో ఉందా ఇంటికి వెళ్ళి వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి ఏంటి తల్లిదండ్రులకైనా? ఆ అమ్మాయి చదువుకుని కంపల్షన్స్, ఏ కంపల్షన్స్ అమ్మాయిని అలా పట్టి బంధించినవి? భర్తకైనా కానీ అడ్వకేట్గా ఉండి తన భార్య హక్కుల గురించి తెలియదా? ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదా? ఒక ఫండమెంటల్ రైట్స్ ఏంటో రోజు వాదించేవాడు ఇతరుల హక్కుల గురించి ఎలా వాడికి అసలు ఇంట్లో భార్య ఎలా సప్రెస్ అవుతుందో తెలియట్లేదా అనేది. ఇవి మన మెయిన్ ఇందాక చెప్తూ ఉన్నట్లే ఈ సొసైటీ ప్లే చేస్తుంది అందరి మీద. ఈ పేట్రియార్కియల్ థింకింగ్, పేట్రియార్కియల్ ఆలోచనలు ఆ ఫాదర్ని అలాగే చేసినాయి, అమ్మాయిని బయటకు రాలేని పరిస్థితుల్లోకి నెట్టివేసినాయి. చదువుకున్నా కూడా ధైర్యం ఇవ్వట్లేదు, వాళ్ళకి ఆ ధైర్యం రావట్లేదు, ఆ చదువు వాళ్ళకి ఉపయోగపడట్లేదు, ఆ హస్బెండ్కి ఉపయోగపడలేదు ఆ చదువు. ఒక భార్యని ఇద్దరు కలిసి సంతోషంగా గడపాలి, ఒక్క నిమిషం బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా అతను మాత్రం ఏం సంతోషం అనిపిస్తున్నాడు? నాకు అర్థం కాదు. ఆ పిల్లల్ని ఇంకో తోడుకోళ్ళ పిల్లల్ని కూడా వాళ్ళ ఇంట్లో ఉంచారన్నారు. పేరెంట్స్కి దూరం చేసి వాళ్ళు ఏమి సంతోషాలు అనిపిస్తున్నారో నాకు అర్థం కాదు. అంటే డామినేషన్లోనే హ్యాపీనెస్ని వెతుక్కుంటున్నారు. డామినేషన్ కూడా ఇట్స్ నాట్ ఎట్ ఆల్ హ్యాపీ. వాళ్ళకి కూడా సొసైటీకి హ్యాపీ కాదు, వాళ్ళ ఫ్యామిలీకి హ్యాపీ కాదు. వాళ్ళకైనా ఒక సంతృప్తి ఎలా వస్తుంది? భార్యాభర్తల జీవితంలో కానీ ఒక ఆనందం కానీ వాటిని కోల్పోతున్నారు అన్న భావం కలగట్లేదా? వీళ్ళు విక్టిమ్స్ అనుకుంటున్నాం, వాళ్ళు కూడా విక్టిమ్సే. ఎగ్జాక్ట్లీ వాళ్ళు కూడా విక్టిమ్సే. ఈ సమాజంలో, ఈ సొసైటీలో వాళ్ళు అనుభవిస్తున్నారో ఏదో చేస్తున్నారు అన్నది లేదు.
ఈ సొసైటీలో భాగంగా వాళ్ళు ప్లే చేసుకుంటూ వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో సఫరింగ్ లాట్, మెన్ కూడా నా ఉద్దేశం. మేడం మీరు ఇప్పుడు ఎన్ని కేసులు చూస్తారు కదా, విడాకుల కేసే ఉందనుకోండి ఉదాహరణకు, ఒకవేళ అన్నీ కరెక్ట్గా ఉంటే భర్త నేను విడాకులు ఇవ్వను అని నేను ఇలాగైనా సాధిస్తాను చివరికి, అంటే భార్యను వదిలిపెట్టడం నాకు ఇష్టం లేదు, ఇప్పుడు వదిలిపెడితే ఇంకో పెళ్లి చేసుకుంటుందేమో, నేను నాశనమైనా పర్లేదు నీకు కూడా ఇవ్వనని ఏళ్ళకేళ్ళు ఎంత కన్విన్స్ చేసినా విడాకులు ఇవ్వకుండా సాగదీస్తున్న కేసులు మన చుట్టూ ఎన్నో ఉంటాయి కదా, వాళ్ళకి మీరు ఏమన్నా కౌన్సిలింగ్ సెషన్స్ ఏర్పాటు చేయడం, లేకుంటే ఏం అనడానికి ఉండకుండా ఇంత దాగుతుంటే మీరు అసలు ఏమనుకుంటుంటారు చూసి? బోత్ సైడ్స్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ భర్తే కాదు భార్య కూడా నేను విడాకులు ఇవ్వను అని చెప్పి ఏడిపించే కేసులు ఈమె ఉంటాయి. ఓకే, వాళ్ళు కోల్పోయేది ఏంటో వాళ్ళకి తెలియాలి, ఆ బంధం ఎందుకు కోరుకుంటున్నారు అన్నది. అసలు ఆ బంధాన్ని నిలపాలి అంటే ఒక వివాహ బంధం ఎందుకున్నది, దాంట్లో ఆ బంధంలో ఒక ప్రేమ ఉండాలి, ఒక గౌరవం ఉండాలి, ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం ఉండాలి. ఆ మూడు లేనప్పుడు ఆ బంధం కొనసాగటంలో అర్థం లేదు. కేవలం ఏదో ఏడిపించడం కోసమో, ఏదో మాకు నష్టం జరిగిపోయింది, మాకు ఇంత ఏజ్ క్రాస్ అయిపోయింది, మేము ఇంకేమీ చేయలేము, వాళ్ళు వెళ్తే ఇంకో పెళ్లి చేసుకుంటారు, ఇంకొకళ్ళు వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి అనుకుని ఆలోచించే ఆడవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అసలు వివాహం పర్పస్ అర్థమైతే వాళ్ళకి దే వుడ్ నాట్ వేస్ట్ దేర్ టైం అనుకుంటాను నేను. చట్టాలు చాలా మారుస్తూ వస్తున్నాం మనం భారతదేశంలో, ముఖ్యంగా ఈ యొక్క దశాబ్ద కాలంలో మనం ఊహించనివి కూడా తీసుకొస్తాం. అంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎఫెక్ట్ వైవాహిక బంధంలో ఉంటూ వ్యక్తిగత స్వేచ్ఛకు ప్రాధాన్యతని ఇస్తూ కూడా చట్టాలు చేసుకుంటూ వస్తున్నాం. ఒక వ్యక్తికి ఇంకో వ్యక్తికి ఇబ్బంది లేనప్పుడు ఒక స్వేచ్ఛాయుత జీవితాన్ని గడిపే విధానం వైపుగా మెల్లిగా అడుగులు పడుతున్నాయి. దాన్ని హిందూ వ్యవస్థ అంటే భారతదేశం ఇంకా యాక్సెప్ట్ చేయలేకపోతుంది. ఇదేంటి ఇటువంటి చట్టాలు, అట్లా ఉండదు కదా, ఇదంతా నైతికంగా లేకుంటే వ్యక్తిగతంగా ఎమోషనల్గా ముడిపడి ఉన్న అంశాలని హక్కులు జోడించేసరికి విచ్ఛిన్నత ఏర్పడుతుంది. కొన్నేమో ఇది నా హక్కు నేను వెళ్ళొచ్చు అని చెప్తుంటే ఇది ఎమోషనల్ కదా, నాకు చెప్పకుండా నువ్వు ఎలా వెళ్తావు, ఇది మనసు కదా అనే దగ్గర బంధించేస్తున్నారు. ఈ రెండింటికి ముందు నుంచి యుద్ధం జరుగుతోంది, హక్కుకి ఎమోషనల్ బ్లాక్మెయిల్కి మధ్య యుద్ధం జరుగుతూనే వస్తుంది. వీటి సారూప్యత ఎప్పటి వరకు జరగవచ్చు అంటారు? ముఖ్యంగా మనలాంటి భారతదేశంలో సాంప్రదాయాలు ఇప్పటికీ హిడెన్గా చాప కింద నీరులాగా డామినేట్ చేస్తున్న క్రమంలో హక్కులు ఎప్పుడు డామినేట్ చేస్తాయి మనుషుల్ని? నా హక్కు నేను చేస్తాను అని చెప్పగలిగే రోజు ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇవి ఒకటి డామినేషను ఒకటి ఇది కూడా కాదండి, దే బ్యాలెన్స్. లైఫ్లో రైట్స్ అండ్ డ్యూటీస్ అన్నీ కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటుంటాయి. ఒకటి డామినేట్ చేయటము ఒకటి ఇది అన్నది కూడా కాదు. మనకి ఇప్పుడు స్త్రీల మీద ఎక్కువ బాధ్యతలు రుద్దుతున్నారు, వాళ్ళ హక్కులేంటో వాళ్ళకి తెలియట్లేదు. అందుకని చెప్పి మనకి ఈ హక్కులు డామినేట్ చేసే రోజు ఎప్పుడు వస్తుందా అన్నట్లు మనం ఎదురు చూస్తూ ఉన్నాము. ఆ బాధ్యతల నుంచి కొంచెం విముక్తి రావాలి వీళ్ళకి. వీళ్ళ మీద తెలియకుండానే చాలా బంధాలు పెళ్ళి అనగానే చాలా బాధ్యతల వలయంలో చిక్కుకుపోతూ ఉంటుంటారు. ఇంటి పనులు, కుటుంబాలు, సమస్యలు అన్నీ ఇద్దరికీ కూడా అబ్బాయికి కూడా సంపాదించి తీసుకురావాలి అని ఇలా చాలా వాళ్ళ మీద ఉండే ప్రెషర్స్ చాలా ఉంటాయి. నువ్వు భర్తవు కాబట్టి రేపటి నుంచి సరిగ్గా సంపాదన లేకపోతే ఎలా అని, అమ్మాయి కంటే ఎక్కువ సంపాదించాలి అనుకునే టైప్ అమ్మాయిలు కూడా అలాగే ఆలోచిస్తారు. మాకంటే ఎక్కువ సంపాదించేవాడే మాకు కావాలి, మాకంటే వయసులో బాగుండాలి, మాకంటే హైట్లో బాగుండాలి, ఆస్తి కూడా మాకంటే బాగుండాలి, అలా ఉంటే తప్పితే మేము యాక్సెప్ట్ చేయము అనుకునే అమ్మాయిలు ఉంటున్నారు. అబ్బాయిలు కూడా దాన్ని మీట్ అవ్వటానికే ట్రై చేస్తూ ఉంటారు. ఈ కండిషన్స్ అన్నీ మీట్ అవ్వాలి అని. ఈ ప్రెషర్స్ చాలా లేనిపోయిన ప్రెషర్స్ ఫ్యామిలీ మీద వాళ్ళిద్దరి మీద పనిచేస్తూ ఉంటున్నాయి. అస్సలు సంసారంలో ఉండే సౌఖ్యము అవి మూలకు వెళ్ళిపోతున్నాయి. ఈ ప్రెషర్సే ఎక్కువ పనిచేయటాలు మొదలయ్యి అసలు వివాహ బంధం ఆవశ్యకత ఏంటి అన్నది తెలియకుండా అయిపోతూ ఉంది అనుకుంటాను నేను. మనం ఎప్పటి నుంచి ఒక మాట వింటాం మేడం, 100 మంది నేరస్తులకు శిక్ష తప్పిన పలేని ఒక్క తప్పు చేయని వ్యక్తికి శిక్ష పడొద్దు నిర్దోషికి అని కదా. ఈ మాట మీ మీద ఎన్ని క్వింటాలు ఒత్తిడి పెట్టాలో అన్ని క్వింటాలు, అంటే ఒక జడ్జ్ స్థానంలో కూర్చున్న వాళ్ళ మీద కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తూ ఉంటాయి. ఒక నిర్ణయం తీసుకోవడం అనేది ఇంట్లో చిన్న నిర్ణయానికి అందరూ కలిసి మాట్లాడుకోవాలి, కానీ ఒక నిర్ణయం మీరు మాత్రమే తీసుకోవాలి, ఆ స్థానం మీది. ఆ ఒత్తిడిని ఆ స్ట్రెస్ని ఎలా ఫీల్ అవుతారు? ఇంటికి వచ్చిన తర్వాత ఎప్పుడైనా ఎన్ని రిగ్రెట్స్ ఉన్నాయా మీ మొత్తం ఇన్ని ఎక్స్పీరియన్స్? లేదండి, ఎప్పుడూ రిగ్రెట్స్ లేవు. ఇంట్లో మాకు డెసిషన్ మేకింగ్కి అవకాశం దొరకని లాంటి ఉన్న ఉమెన్వి ఇప్పుడు ఒక డెసిషన్ మేకింగ్ పవర్, ఒక డివిజన్ బెంచ్లో కూర్చొనివ్వండి, సింగిల్గా కూర్చొనివ్వండి, మా డెసిషన్ ఈస్ ప్రివైలింగ్ దేర్
అన్నప్పుడు మేము జాగ్రత్తగానే ఆలోచిస్తాం తప్పితే ఇంట్లో డెసిషన్ మేకింగ్ అయినా ఇచ్చినా కానీ ఆ జాగ్రత్తలే తీసుకుంటాం, బయట అయినా కానీ ఆ ప్రికాషన్సే తీసుకుంటాం ఎక్కడైనా కూడా. ఇన్నోసెంట్ కెనాట్ బి కన్విక్టెడ్, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, ఇవన్నీ ఉంటాయి చట్టాల్లో అన్నిట్లో. ఒకప్పుడు అన్ని చట్టాలు ఆ రకంగా ఉండేవి, ఇప్పుడు అన్ని రివర్స్ చట్టాలు కూడా వస్తున్నాయి. బర్డెన్ అంతా వాళ్ళ మీద వేస్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చే చట్టాలు అన్నిట్లో కూడా నువ్వు దోషివని మేము నమ్ముతాం, నువ్వు నిర్దోషివని నువ్వే నిరూపించుకో అని చెప్తున్న చట్టాలు చాలా ఎక్కువ కూడా అయిపోయినాయి. ఇప్పుడు వీటన్నిటి నుంచి కూడా సమాజాన్ని ఎలా రక్షించాలి, వాళ్ళ రైట్స్ ఎలా కాపాడాలి, వీటిలో అయిన విక్టిమ్ రైట్స్ ఎలా కాపాడాలి, అన్నిటి గురించి ఒక సమగ్ర అవగాహన ఉండాలి. ఫ్రస్ట్రేషన్లో లా చదువుతున్న వాళ్ళ సంఖ్య పెరిగిపోతుంది. అంటే 498 ఏముందనుకోండి, ఒక అమ్మాయి భార్య వచ్చి కేసు ఇస్తుంది, అసలు ఏంటి ఇదంతా అని చాలా ఫ్రస్ట్రేషన్కి గురైన ఒక వ్యక్తి వచ్చేసి లా చదువుతున్నారు. లేదా సేమ్ ఇక్కడ అమ్మాయిలు కూడా అలాగే ఎప్పుడైతే బాగా సఫర్ అవుతున్నారో, ఇలా జరిగిన తర్వాత ఇప్పుడు విడాకుల కేసులు 498 కేసులు లేదా డొమెస్టిక్ వైలెన్స్ అయిన తర్వాత బాధితులు చాలామంది వచ్చి లాలో జరుగుతున్నారు. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ద్వారా లాయర్లు అయిన వాళ్ళు రేపు సమాజానికి ఎటువంటి, అంటే ఒకే కోణంలో ఉంటారు కదా, అంటే ఒక స్త్రీ మోసం చేస్తుందనే కోణంలో వీళ్ళు వచ్చి లా చదువుతున్నారు, ఒక పురుషుడు ఇబ్బంది పెడుతున్నాడు అనే కోణంలో వచ్చి చేసినప్పుడు వాళ్ళ దృక్కోణం అనేది రేపు సమాజం మీద చాలా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది కదా. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చాలామంది ఈ ఫ్యామిలీ కోర్ట్ మ్యాటర్స్లో చూస్తామండి, లాయర్లని నమ్మరు, జడ్జీలని నమ్మరు, లాయర్లని నమ్మరు, అందరి మీద ఒక అపనమ్మకంతో ఉంటారు. మన లాయర్ కూడా మన తరపున కాకుండా అవతల వాళ్ళు ఏమన్నా కొనేసారా అనే అపనమ్మకంతో ఉంటుంటారు ప్రతి ఒక్కళ్ళు. ఆ ఉండటంతో అసలు ఈయన చెప్పేది నిజమా కాదో తెలుసుకోవటం కోసమైనా మన లా చదువుకోవాలి, మన కేసు ఏదో మనమే వాదించుకుందాము అని అనుకుని చదువుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఈ కేసులో ఇరుక్కున్న వాళ్ళు చాలామంది వాళ్ళ కేసు వాదించుకోగలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు లా చదవకపోయినా కూడా వాదించుకోవచ్చు. ఆర్టీఇన్ పర్సన్గా అసలు లా చదవకపోయినా కూడా వాళ్ళకి క్యాపబిలిటీ ఉండి చెప్పగలిగే నేర్పు, వాళ్ళ కేసుని ఎక్స్ప్లెయిన్ చేయగలిగేది, లీగల్గా కూడా చెప్పగలిగే సామర్థ్యం ఉన్న వాళ్ళు పార్టీఇన్ పర్సన్గా ఎపీర్ అవ్వచ్చు, ఎప్పుడైనా కూడా ఎపీర్ అవ్వచ్చు, చెప్పవచ్చు. వాళ్ళు ఒక నెగిటివ్ దృక్పథంతో వాళ్ళ కేసు పట్ల మాత్రమే బయాస్డ్ ఉంటుందేమో కానీ మిగిలిన వాటితో లాయర్లుగా ఫెయిర్గానే ఆలోచిస్తారు. మిగిలిన వాటిలో అదే నెగిటివ్ దృక్పథం అన్ని కేసుల మీద అలాగే పడుతుంది అన్నది ఎక్కడా ఉండదు. మేడం, ముఖ్యంగా తెలంగాణలో కానివ్వండి, ఆడవాళ్ళు ఈ జడ్జెస్లో ఎక్కువగా అమ్మాయిల సంఖ్య పెరుగుతూ వస్తుందని విన్నాము. డెసిషన్ మేకింగ్కి వచ్చేసరికి ఆడవాళ్ళ సంఖ్య పెరగడం ఒక రకంగా హర్షణీయమే. ఎలా ఉంది అంటే రేషియో పరంగా ఎలా ఉంది ఇక్కడ? సబార్డినేట్ జ్యుడిషియరీలో చాలా బాగుందండి. ఇప్పుడు 53-54% సబార్డినేట్ జ్యుడిషియరీలో ఉమెనే ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ బాగా రాయగలుగుతున్నారు, వాటన్నిటిలోనూ సక్సెస్ అవ్వగలుగుతున్నారు, వాళ్ళే చక్కగా పనిచేసుకోగలుగుతున్నారు. వాళ్ళు గ్రాడ్యువల్గా వీళ్ళు ఒక స్థాయికి వచ్చేసరికి వాళ్ళే డిస్ట్రిక్ట్ జడ్జెస్, హైకోర్టు జడ్జెస్ లెవెల్కి కూడా ఎలివేట్ అవుతూ వస్తూ ఉన్నారు. ఈ ఫీల్డ్లో ఉమెన్కి చాలా బాగుంది. నన్ను అడిగితే లీగల్ ఫీల్డ్ ఉమెన్కి చాలా బాగుంది. వాళ్ళు సక్సెస్ అవడానికి చాలా స్కోప్ ఉంది. చాలా గౌరవప్రదమైన వృత్తి ఇది. ఇది చాలా గౌరవప్రదమైంది. బయట వాళ్ళు మనకి విలువ ఇస్తారు, ఆ విలువ గౌరవాన్ని కాపాడేటట్లు మన ప్రవర్తన ఇవన్నీ కూడా ఉంటాయి కూడా. ఓకే, ఫైనల్గా ఎంతోమంది అమ్మాయిలు న్యాయవాద వృత్తిలోకి వస్తున్నారు, ముఖ్యంగా జడ్జెస్ అవ్వాలనే ఆశయంతో చదువుకుంటున్న పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇంత ఎక్స్పీరియన్స్ చూసారు, మీరు ఇన్ని చూసారు, వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా అంటే ఏం చెప్తారు? ధైర్యంగా ఉండండి, పోరాడండి, అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉండండి. అవకాశం దొరికితే అవకాశాలని వదిలిపెట్టుకోవకండి. అవసరమైతే కొంత రిస్క్ చేయండి లైఫ్లో. రిస్క్ చేసినప్పుడే సక్సెస్ అవ్వగలుగుతారు. అవేర్నెస్ ఉండాలి, మీ రైట్స్ గురించి అన్నిటి గురించి అవేర్నెస్ ఉండాలి. అలాగే తోటి వాళ్ళు మీకు వచ్చే క్లయింట్స్, ఆ విక్టిమ్స్ కూడా వాళ్ళ తరపున కూడా ఒక అవేర్నెస్తో ఆర్గ్యుమెంట్స్ చెప్పండి. చాలా వరకు లేడీస్ని చూస్తూ ఉంటుంటాము, మా దగ్గర కోర్టులోకి వచ్చాయి చాలా నెగిటివ్ కేసులు వస్తాయి. అంటే ఉమెన్కి వచ్చే కేసులు ఉమెన్కి అగెయినెస్ట్గా ఆర్గ్యుమెంట్ చెప్పేటట్లుగా వాళ్ళే ఉంటుంటారు, వాళ్ళే ఆర్గ్యుమెంట్స్ చెప్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి పాపం చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంటుంది మాకే చూడటానికి. అవి
వీళ్ళు ఎన్ని హింసలు వాళ్ళు పెడుతూ ఉంటున్న లేడీస్నైనా ఆ భర్తలను వాళ్ళని సపోర్ట్ చేస్తూ ఆర్గ్యుమెంట్స్ చెప్తారు. రేప్ కేసుల్లో కానీ పోక్సో కేసుల్లో కానీ వాళ్ళకు వచ్చే అవకాశాల్లో వాటినైనా వినియోగించుకోవాలి, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి వాటిలో కూడా వాళ్ళ ప్రతిభను చూపిస్తూ వస్తున్నారు. ఏ కేసు వచ్చినా చూపించుకోవాలని, కానీ కొంచెం మనం ఎవరి పట్ల ఎక్కువగా చూపించాలి, ఎవరి పట్ల కాదు అనేది కూడా తెలుసుకొని ఉండాలి అన్నది నేను వాళ్ళకి ఇచ్చే సలహా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మరొకసారి మీ వాల్యుబుల్ టైంని మా కోసం కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.